అందరికీ నమస్కారం అండి. మా సీకే బుక్ శశిదేవ్ గారు తెలుగులో రాశారు. దీన్ని తేజస్వి గారని ఐర్లాండ్లో ఆయన పిహెచ్డీ చేసి ఇండియా వచ్చిన తర్వాత శశిదేవ్ గారి కోరిక మీద ఆ తెలుగు పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి మార్చారు. ఈ పుస్తకంలో విశేషం ఏంటంటే మాస్టర్ గారి జీవితంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలన్నీ కూడా తేదీలతో సహా ఎక్కడ డేటా మిస్ అవ్వకుండా మాస్టర్ గారు ఎప్పుడు పుట్టారు అవన్నీ డేటా అనగా ఉంటుంది. మాస్టర్ గారు ఎవరెవరిని ఎప్పుడు కలిశారు, ఏ దేశం ఎప్పుడు వెళ్ళారు, ఏ దేశాల్లో ఎవరిని కలిశారు, ఏ సంవత్సరాల్లో వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్ళారు, ఇట్లాంటి డేటా అంతా జగద్గురుపీఠంలో కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నట్టు ఒకే ఒక వ్యక్తి శశిదేవ్ గారు. ఆయన దగ్గర డేటా అంతా కూడా చాలా డీటెయిల్గా ఎప్పుడు ఉంటుంది. మాకు ఎప్పుడైనా అవసరం అయితే ఆ డేటాని మేము కూడా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే డేటా అందరూ ఎక్కించి పేపర్స్ ఆయనకి ఒక అలవాటు కూడా ఉంది. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో ఏదో ఆయన డైరీలో రాయించుకోవటం, సంతకం పెట్టించుకోవటం. అట్లాగే కేపీకే గారి దగ్గరికి వెళ్తే ఆయనతో ఏదో రాయించుకోవడం, సంతకం పెట్టించుకోవటం. కేపీకే గారి టైంకి రికార్డింగ్ ఎక్విప్మెంట్ కూడా మనకు బాగా వచ్చింది కాబట్టి అదే రికార్డ్ చేయించుకోవడం కేపీకే గారితో. ఇలాంటి అలవాటు శశిదేవ్ గారికి ఉంది కాబట్టి అది నెక్స్ట్ జనరేషన్స్కి ఆ డేటా బాగా పనికొస్తుంది. అయితే కొన్ని జాతకాలు బలంగా ఉంటాయి, కొన్ని జాతకాలు బలంగా ఉండవు అనుకుంటాను నేను. కారణం కూడా చెప్తాను. ఇందాక రామప్రసాద్ జోషి గారు చెప్పారు కదా జీవన జ్యోతి పుస్తకం గురించి. నేను చాలా వరకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను 76, 77 సంవత్సరం నాకు గుర్తులేదు. ప్రారంభంలో ఉంటుండగా మాస్టర్ గారు 40 పేజీ రోడ్డు బుక్ పట్టుకొచ్చి రాంకోటి తాతయ్య గారు ఏదో ఇచ్చారు, ఇది ప్రింట్ చేయమంటున్నారా, ఎలా ప్రింట్ చేస్తావు, ఇది నీకు ఒక ఆటో లేదు, నువ్వేలా దీన్ని మారుస్తావా అని అడిగారు మాస్టర్ గారు. ఈకే గారు అడిగారు. అది చూస్తే ప్రింట్ చేయడానికి అవకాశం కనిపించట్లేదు, అది డిస్కనెక్టెడ్గా ఉన్నాయి. ఆ పుస్తకం పక్కన పడేసి ఒక 250 పేజీలు ఎంతో పుస్తకం రాసేసారు వరుస పెట్టేసి. రాసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మాస్టర్ గారు చేతికిస్తే ఎవరి పేరు పెడతావు దీనికి అని అడిగాడు. ఎవరి పేరు పెట్టాలి అని అడిగితే రాంకోటి తాతయ్య గారి పేరు పెట్టమన్నారు. అట్లాగా జీవన జ్యోతి పుస్తకానికి ఆదర్శిప్ మారిపోయి రామకోటి తాతయ్య గారి పేరుకి వెళ్ళిపోయింది. అక్కడితో ఆగలేదు. మన ఆర్గనైజేషన్ 2 ముక్కలు అయిపోయిన తర్వాత ఆ బుక్ కూడా అటుపక్క వెళ్ళిపోయింది. సో మొట్టమొదటి బయోగ్రఫీ మాస్టర్ గారి జీవన జ్యోతి అది మన నాడని చెప్పుకోవడానికి లేదు, ఇప్పుడు మంది అని చెప్పుకోవడం కూడా లేదు. ఆర్గనైజేషన్ కూడా మారిపోయి అది బౌండరీస్ మారిపోయింది. అంచేత జాతకం బలంగా లేకపోవడం అంటే ఏదనుకుంటా సరదా జూక్ చేస్తారు, అంత సీరియస్ విషయం కాదు. కానీ శశిదేవ్ గారు ఏం చేశారన్నట్లయితే జాగ్రత్తగా మాస్టర్ గారి పుస్తకాన్ని చాలా బాగా రాశారు ఆయన. నేను జీవిత చరిత్ర రాయడంలో 2 విధానాలు ఉంటాయి. ఒకటి ఆ మహాత్ముల తాలూకు జీవిత సంఘటనలు, వాళ్ళు ఎట్లాగా ఏం చేశారు, ఎట్లా చేశారు, ఎంత గొప్పగా చేశారు, ఎంత అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని సాధించారు, ఇవన్నీ రాస్తే చాలా మందికి స్ఫూర్తి ఉంటుంది. రెండో రకమైన జీవిత చరిత్రలు ఉంటాయి. వాళ్ళు ఈ డేటా పక్క పోరు. విదేశాలు అయిపోయింది, ఎవరెవరినో పెద్దవాళ్ళందరినీ కలిసారు అయిపోయింది, ఆర్గనైజేషన్ స్థాపించారు అయిపోయింది, చాలా మంది ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు అయిపోయింది. కానీ ఆత్మ అని ఒకటి ఉంటుంది. మనకెలా ఆత్మ ఉంటుందో పుస్తకానికి కూడా ఒక ఆత్మ అని ఉంటుంది. సరదాగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను చెప్పిన తర్వాత మొత్తం అంతా ఉల్టా అవుతుంది. అంటే ఎంత అద్భుతంగా మాస్టర్ గారి గురించి అది మనం మాట్లాడుకుంటూ ఉంటామో, మాస్టర్ గారిని చాలా దగ్గర నుంచి మనం చూసామని చెప్పి అనుకుంటూ ఉంటాము. మాస్టర్ గారినే కాదు, మహాత్ములైనా సరే ఆ చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది, ఉల్టాగా ఉంటుంది. నేను
కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేస్తే మీరు ఈ పుస్తకాలు చదువుకునేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. గుంటూరులో మాస్టర్ గారు ఉంటుండగా మన ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఆయన ఏం సాధన చేశారో, ఆయనతో పాటు ఎవరెవరు ఎట్లాగా కలిసి పనిచేశారు, మాస్టర్ గారు దేవతా సిద్ధి ఎలా పొందారో, మంత్రసిద్ధి ఎలా పొందారో, మహాత్ముల్ని భౌతికంగా ఎలా ఆయన దర్శనం చేశారో, ఇవన్నీ కూడా గుంటూరులోనే జరిగినాయి. అవి మనకి తెలియదు. పుణ్య శాస్త్రి గారు రాసినటువంటి 5 వాల్యూమ్స్ చదువుకుంటే తప్ప గుంటూరులో ఏం జరిగిందో మనకు తెలియదు. మాస్టర్ గారు మనకి కొంచెమే చెప్పారు. అంటే మాస్టర్ గారి లైఫ్ లో జరిగినటువంటి ప్రధానమైనటువంటి సాధనా పదం అంటాం కదా మనం, ఆ సాధన, ఆ సిద్ధి, ఆ దర్శనము, ఆ ప్రోగ్రాము మొత్తం అంతా కూడా గుంటూరులో జరిగింది. అంతా అయిపోయిన తర్వాత మాస్టర్ గారు ఆ చాప్టర్ అంతా క్లోజ్ చేసి విశాఖపట్నానికి వచ్చారు. సో మాస్టర్ గారు ఏం సాధన చేశారు, ఆ సాధన రహస్యాలు ఏంటి, ఆ మంత్రశాస్త్ర రహస్యాలు ఏంటి, ఇవేవి నిజానికి మనతో ఏనాడు అని డిస్కస్ చేయలేదు. మనం అడిగే వయసు కాదప్పుడు. సో అదంతా అక్కడ ఆయన క్లోజ్ చేసి వచ్చేసారు. ఎందుకంటే ఆయన దగ్గర మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఆయన దగ్గర ఉంది. అది విశాఖపట్నానికి మన దాకా ఆయన తీసుకురాలి, ఆయనతో పాటు ఉంది. అది ఆయన సాధన ఫలితం ఉంది కదా, అది మనకి ఇచ్చారు ఆయన. అది డిఫరెంట్ థింగ్. అది విశాఖపట్నం వచ్చేటప్పటికి మాస్టర్ గారు మీకు జ్వాలకూడి మహర్షి పుస్తకాల్లో ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ అనే పుస్తకం ఉంటుంది. అది చదువుకుంటే మీకు బాగా అర్థం అవుతుంది. అంటే ఎంత మహాత్ముడైనా సరే ఆయన సాధన చేసుకోవాలి మొత్తం. వాళ్ళు చాలా సాధన చేసుకుని వస్తారు. మన మధ్యకి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా చాలా సాధన చేసుకుని ఆ సాధన అంతా పూర్తయిన తర్వాత ఆయన నడిపించే గురు ఎవరైనా ఉంటే, చేసిన సాధన చాలు, నువ్వు ప్రపంచంలోకి వెళ్ళు, నువ్వు చేయవలసిన కార్యక్రమం చాలా మిగిలిపోయి ఉన్నది, చాలా ఉంది, ఈ కార్యక్రమాన్ని కొనసాగించు అని చెప్పి వాళ్ళు నడిపించేటటువంటి గురువు డైరెక్షన్ వాళ్ళకి ఇస్తే, ఆ డైరెక్షన్ పట్టుకుని వచ్చినప్పుడు యాక్చువల్గా వార్ ఫీల్డ్ లోకి వస్తారంటారు కదా. ఒక సోల్జర్ ని వార్ ఫీల్డ్ లోకి పంపించాలంటే, వార్ ఫ్రంట్ లో పంపించాలంటే దానికి ముందు చాలా 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 ట్రైనింగ్ ఇస్తారు, చాలా హార్డ్ ట్రైనింగ్ ఇస్తారు, గురువులు కూడా ఇస్తారు. మన దగ్గరికి వచ్చేటప్పుడు సాధన అంతా పూర్తి అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత సాధన చేస్తారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో అవి ఏది మనకి తెలియదు. ఆ పార్ట్ అంతా గుంటూరులో జరిగిపోయింది. మాస్టర్ గారు విశాఖపట్నం మాస్టర్ గారు వచ్చేటప్పటికి ఏం చేయాల్సి వచ్చిందంటే, ఆయన ఏ కార్యక్రమం అయితే ఆయనకు అందించబడిందో దాన్ని ఎక్స్టర్నలైజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎక్స్టర్నలైజ్ చేయాలంటే దానికి కావాల్సిన ఒక బ్యాచ్ ఉండాలి. ది బెస్ట్ బ్యాచ్ ఎప్పుడు ఏ గురువు తెచ్చుకోలేడు. బుద్ధుడికి జీసస్కి దిక్కులేదు. ది బెస్ట్ బ్యాచ్ ఏ గురువు ఎప్పుడు తెచ్చుకోలేడు. అవైలబుల్ గా ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళ ఫ్రీక్వెన్సీ సరిపోయేటటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి దొరికితే వాళ్ళని తీసుకుని వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. అట్లాగా మాస్టర్ గారు స్టార్ట్ చేసిన తర్వాత రామాలయంలో లెక్చర్స్ తో మొదలు పెట్టారు మాస్టర్ గారు. అక్కడ రామాయణం చెప్పారు, భారతం చెప్పారు, భాగవతం చెప్పారు, లలిత సహస్రనామం చెప్పారు, విష్ణు సహస్రనామం చెప్పారు, పురుషోక్తం చెప్పారు, వేద రుక్కులు చెప్పారు, అశ్వమత్స్య సూక్తం చెప్పారు. మాకు రాత్రులు కూడా అస్ట్రాలజీ నేర్పించారు, సగుణ శాస్త్రం నేర్పించారు, హోమియో నేర్పించారు. మల్టీ డైమెన్షనల్ గా ఏ బ్యాచ్ కి ఏది బాగా వంటబడుతుందో, దేంట్లో ఎవరు ముందుకు వెళ్తారో, ఎవరి తాలూకు జీవలక్షణం దేనికి పనికి వస్తుందో జాగ్రత్తగా ఆయన చూసుకుని బ్యాచ్లుగా ఆయన చేసి, ఆ సమయంలో గ్లామర్ ది వరల్డ్ ప్రాబ్లం అని ఒకటి ఉంటుంది. అది జ్వాలకూడి మహర్షి గారు చెప్పింది. మనుషుల్లో గ్లామర్ కి, ఎమోషన్ కి మనుషులు చాలా క్విక్ గా రెస్పాండ్ అవుతారు. వీళ్ళు వాళ్ళనే ఉండదు. దాన్ని పాజిటివ్ గా చేయొచ్చు, నెగిటివ్ కూడా చేయొచ్చు. మాస్టర్ గారు మొట్టమొదటి రోజుల్లో ఏం చేశారంటే, ఇనీషియల్ డేస్ లో మాస్టర్ గారు ఏం చేశారు అన్నట్లయితే మాస్టర్స్ గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఈ మాస్టర్స్ ఎలా ఉంటారు, ఎట్లా కనిపించారు, ఎవరు కనిపించారు, యాస్ట్రల్ ప్లేన్ ఎలా ఉంటుంది అని దివ్య జ్ఞాన సామాజిక తాలూకు పుస్తకాలు బాగా చెప్పి అందరికీ బుర్రల్లో నేను కూడా శిష్యుని అయిపోవాలా,
నాకు కూడా పరమ గురువు కనిపించాలా, నేను కూడా పరమ గురు శిష్యుని ఖచ్చితంగా అయి ఉంటాను, నేను కూడా ఏదో ఒక పర్పస్ గురించి భూమి మీద నేను దిగొచ్చుంటాను, ఏదో చేసేయాలనేటటువంటి ఒక అర్జు అంటాం కదా, అది కలిగించాలంటే ఏదో ఒకటి రుచి చూపించి ఏదో ఒకటి బిస్కెట్ ఒక బిస్కెట్ వేయాలి. వేస్తే మాస్టర్ గారు పరమ గురువుల తాలూకు విజ్ఞానం చెప్తూ, జ్ఞానం చెప్తూ, పరమ గురువుల తాలూకు మార్గం చెప్తూ మధ్యలో ఏం చేసేవారు అన్నట్లయితే, పిల్లలు స్కూల్కి పంపించాలంటే ఏదో ఆశిపించాలి కదా, అట్లా పెట్టి అందరినీ పరమ గురువుల తాలూకు మార్గంలోకి దింపేసేసి మనందరం కూడా పరమ గురువు మార్గంలో వాళ్ళే అనేటట్టుగా ఒక భావన అనేటటువంటి అందరిలో చాలా స్ట్రాంగ్ గా పెట్టినటువంటి వాళ్ళు మేమందరం అట్లాగే పెరిగాం. నా పాటు ఎక్స్ట్రీమిస్ట్ ఎవడైనా ఉంటే అర్ధరాత్రి ఆ రోజుల్లో 70s లో, ఆ రోజుల్లో అర్ధరాత్రి 12 గంటలకి 11 గంటలకి రామకృష్ణ బీచ్ దాకా నడుచుకుని వచ్చి చిన్నవాళ్ళ నుంచి అర్ధరాత్రి బీచ్ ఒడ్డున కూర్చుని మెడిటేషన్ చేసేవాళ్ళని. ఎందుకు ఒక్కడనే కూర్చొని అర్ధరాత్రి మెడిటేషన్ చేసుకుంటే ఏ పనులు గురు వచ్చి కనిపిస్తాడేమో అని. ఆ లెవెల్లో మాస్టర్ గారు అందరికీ ఒక అర్జీ కల్పించారు. ఆ మాస్టర్ గారిని కూడా మేము చూసాం. ఏం చెప్తా అంటే గురువుని అర్థం చేసుకోవడానికి ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఉంటుంది, అది చెప్పడం కోసం చెప్తున్నాను. వాళ్ళ పుస్తకాలు ఎంత గొప్పగా రాస్తే మనకేం వస్తుంది, అవి మనకి అంటారు కదా. ఆ పుస్తకాల గురించి మనం ఎంత బాగా చెప్పినా అవి మనకి అంటారు కదా, జీవితంలోకి రావాలి కదా అవి. సో అయిపోయింది, అది ఆ చాప్టర్ అయిపోయింది. మాస్టర్ ఏం చేశారు తెలుసా, సడన్ గా ఆ టీచింగ్ ఆఫ్ చేశారు. ఆపేసి మాస్టర్ ఏం చేశారు తెలుసా, నెమ్మదిగా సూక్తాల్లోకి వెళ్ళారు. ఏ సూక్తాల్లోకి వెళ్ళారు, పురుషోత్తం తాలూకు వ్యాఖ్యానం, లలితా సహస్రనామం తాలూకు వ్యాఖ్యానాలు, వేద సూక్తాలు, వాటిలోకి నెమ్మదిగా ఈ గ్రూప్ అంతటిని ఆ డైమెన్షన్ లోకి చాలా మంది వెళ్ళాలి. దీంట్లో సెకండ్ థాట్స్ ఏం లేవు, దీంట్లో ఫీల్ అవడానికి కూడా అందుకని ఏం లేదు. ఎందుకంటే మనకి సంస్కృతం పూర్తిగా వంట పట్టకపోవడం, సంస్కృతం రాకపోవటం, సంస్కృతం పుస్తకాలని డైరెక్ట్ గా చదువుకోలేకపోవటం, ఇది కారణం. దానికి మనం ఏం చేయగలుగుతాం. ఇది అయిపోయిన తర్వాత మాస్టర్ ఏం చేశారు తెలుసా, నెమ్మదిగా ఈ లలితా సహస్రనామ వ్యాఖ్యాలు, ఈ వ్యాఖ్యానాల్లో నుంచి వాటిలోంచి నెమ్మదిగా పైకి తీసుకొచ్చి సూక్తాల్లోకి, వేదరుక్కుల్లోకి తీసుకొచ్చి సడన్ గా ఆయన తాలూకు షిఫ్ట్ దేంట్లో తీసుకొస్తే తెలుసా, భాగవతంలోకి పట్టుకొచ్చి, భాగవతంలోకి పట్టుకొచ్చిన తర్వాత మిగతా టీచింగ్స్ అన్ని మాస్టర్ ఆఫ్ చేసి, ఈ బ్యాక్గ్రౌండ్ లో మాస్టర్ ఏం చేస్తారు తెలుసా, భాగవతం రచన సాగుతుంటుండగా, భాగవతం లెక్చర్ సాగుతుంటుండగా నారద భక్తి సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు ఇక్కడికి తీసుకొచ్చి, అంటే ఒక గురువుని అబ్జర్వ్ చేయాలి అంటే ఆయన లైఫ్ లో ఆయన ఎట్లా స్టార్ట్ చేశారు, ఆ ఎవల్యూషన్ అనేటటువంటిది క్రమంగా ఎట్లా ఆయన జీవితంలో మారుతూ వచ్చింది. భాగవతం దాకా పట్టుకొచ్చిన తర్వాత భక్తితో ఆగిపోతాడు కదా, అక్కడ సాధన కావాలి. దానికి పతంజలి యోగ సూత్రాలు కావాలి, పరమ భక్తి అంటే ఏంటో తెలియాలి, నారద భక్తి సూత్రాలు కావాలి. ఆ భాగవతం దాకా తీసుకెళ్ళి చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఒక బృందం అంతా వేసుకొని మోతుకోవడం వెళ్ళి ఈ సబ్జెక్ట్స్ మొత్తం ఉంటాయి కదా, అవన్నీ తెలుగు ఇంగ్లీష్ లో కలిపి ఉత్తర రామచరితము, అక్కల్ ఎనాటమీ, యాన్షియంట్ విజ్డము, ఎస్ట్రాలజీ, ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా లాస్ట్ లెక్చర్స్ జీవితంలో ఆయనవి అవి అక్కడ ఇచ్చారు. అవే లాస్ట్ లెక్చర్స్. మాస్టర్ గారు సందర్భశాత్తు ఒకసారి ఏం చెప్పారు అన్నట్లయితే, నా జీవితంలో నేను ఇచ్చే లాస్ట్ లెక్చర్ రామాయణం మీద ఇంటిమా అని చెప్పారు. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. ఉత్తర రామచరితం మాస్టర్ గారు మోతుగూడెంలో చెప్పారు. తర్వాత ఆయన శరీరం వదిలిపెట్టారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు. నేను
రాధా మాధవంలో మాస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన రూమ్ లో చాలా ఫోటోలు ఉండేవి. రాధా మాధవంలో చాలా ఫోటోలు ఉండేవి. ఆ ప్రేయర్ హాల్లో పక్క కిచెన్ లో చాలా ఫోటోలు ఉండేవి. ఆయన రూమ్ లో, ఆయన బెడ్రూమ్ లో కూడా చాలా ఫొటోస్ ఉండేవి. ఎప్పుడన్నా మీరు గుర్తు చేసుకుంటే చివరి రోజుల్లో ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ రూమ్ లో ఉండే ఫోటోలన్నీ మొత్తం తీయించేసి, కంప్లీట్ గా తీయించేసి, ఈ గురువు ఆ గురువు అని లేదు, అందరి ఫోటోలు మొత్తం ఆయన రూమ్ లో తీయించేసేసి, ఆయన పైన ఉండే బ్లావట్స్కి ఫోటో, ఎందుకంటే బ్లావట్స్కి అంటే మాస్టర్ గారికి తన తల్లి, తన తన కన్న తల్లి అంతే ఎంతో మాస్టర్ గారికి, బ్లావట్స్కి అన్నా కూడా మాస్టర్ గారికి అంతే. ఎందుకు అంటే మాస్టర్ గారి తాలూకు పుస్తకాల్లో ఆయన ఉపయోగించేటటువంటి సింబాలిజం కీ అని ఉంటుంది. చాలా కీస్ ఉపయోగిస్తారు పుస్తకాల్లో. ఆ కీస్ మనకు అర్థం కావు. ఆ కీ అర్థమైతే తప్ప మాస్టర్ గారి పుస్తకాలు కూడా ఓపెన్ కావు. లాస్ట్కి పుస్తకాలు కూడా ఓపెన్ కావు. అట్లాంటి కీస్, తాళం చెవులు చాలా ఓపెన్ చేయడం కోసం మాస్టర్ గారు ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా ఆ తాళం చెవికి ఎవరికైనా ఓపెన్ అయితేనే ఆ పుస్తకంలో ఉండేటటువంటి ఆ డైమెన్షన్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఓపెన్ కాదు, అర్థమైనట్టుగా ఉంటుంది. అర్థమైనంతలోనే మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ. మాస్టర్ గారు అన్ని ఫోటోలు చేయించేసేసి మేడం బ్లాట్స్కి ఫోటో పెట్టుకుని, సివి గారి ఫోటో పెట్టుకుని, నాకు గుర్తున్నంత వరకు షిర్డీ బాబా ఫోటో అనుకుంటాను. నాకు కరెక్ట్ గా అప్పటికే నేను మచిలీపట్నం వెళ్ళిపోయాను. రెండో మూడో ఫోటోలు పెట్టిన మొత్తం ఫోటోలు తీయించారండి. వై? ఆయనకి గురువుల మీద భక్తి అంతా పోయిందా మాస్టర్ గారికి? సడన్గా ఆయనకి వాళ్ళ ముగ్గురు మీద సివి గారు అంటే బ్లాట్స్కి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మిగతా గురువుల మీద భక్తి అంతా పోయిందా? దీన్ని ఏమంటారు తెలుసా? మనం విత్డ్రాయల్ ప్రాసెస్ అంటాము. అంతర్ముఖ సమారాధ్య అంటాం కదా మనం. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అంటే బహిర్ముఖంగా ఉన్న అన్ని వదిలిపెడితే తప్ప అంతర్ముఖంగా రాజ్యం కాదు. నేను 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 అంటే ఉత్తరే నేను అంటే నా ముఖం నేనేది ఎక్కడేం ఉండదు కదా అక్కడ. నిజంగా నేను కలాలంటే జీవితంలో ఉండేటటువంటి వయస్సు పెరుగుతున్న కొద్ది, జ్ఞానం పెరుగుతున్న కొద్ది, సాధన పెరుగుతున్న కొద్ది, వైరాగ్యం కూడా పెరగాలి, శ్రద్ధ కూడా పెరగాలి, అభ్యాసం కూడా పెరగాలి. ఎక్స్టర్నల్ గా ఉన్నది తగ్గించుకుంటూ 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 వస్తే నీకేమైనా కావాలంటే వాడు వెతుక్కోవాలి. నాకు ఏం కావాలని టైం ఏమంటే అడుగుతాననే స్టేజ్కి వస్తే అప్పుడు అంతర్ముఖ సమారాజ్యం వస్తుంది మనకి. ఊరికే పెంచుకుంటూ 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 పోతే ఏం వస్తుంది? ఏం రాదు. అది ఒక హ్యూమన్ ఎవల్యూషన్ కి సింబల్. ఇప్పుడు తగ్గించుకుంటున్నాడు, వీడు పెంచుకుంటున్నాడు, ఏదైనా కావచ్చు. మాస్టర్ గారి లైఫ్ లో ఇవన్నీ మనం చూసాం. ఈ మొత్తానికి మాస్టర్ గారిని నాకు నా అవగాహనలో నాకు అర్థమైంది ఏంటంటే, మాస్టర్ గారికి ఈ మొత్తంలో మాస్టర్ గారు భగవద్గీతని 100% ఫాలో అయ్యారు. 100% శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో, ఏదైతే మాస్టర్ గారి లెక్చర్లు ఎప్పుడైనా మీరు విన్నప్పుడు, అప్పట్లో రికార్డింగ్ అయిన తక్కువ, లెక్చర్స్ ఎక్కువ లేవు అప్పుడు, ఆయన రిపీటెడ్ గా ఏ శ్లోకాలను అయితే మాస్టర్ గారు కోట్ చేసేవారో, ఆయన కోట్ చేసిన శ్లోకాలన్నీ కూడా ఆయన జీవితానికి నిదర్శనము. మాస్టర్ గారి తాలూకు జీవితం ఇలా నడిచింది చెప్పాలంటే, ఎన్ని శ్లోకాలు మాస్టర్ గారు రిపీటెడ్ గా కోట్ చేశారో ఆ శ్లోకాలు ఆయన జీవితంలో యథాతథంగా తీసుకుని మనతో కూడా ఆ మార్గంలో నడిపించడం కోసం ఆయన జీవితాంతం ప్రయత్నం చేశారు. ఆయన మైత్రేయ మహర్షి ఎగ్జాంపుల్ చెప్పారో, బుద్ధుడు ఎగ్జాంపుల్ చెప్పారా, దేవబాబు మహర్షి ఎగ్జాంపుల్ చెప్పారా, ఏ మహాత్ములు ఎగ్జాంపుల్స్ చెప్పారో ఆ ఎగ్జాంపుల్స్ ని మాస్టర్ గారు ఆయన జీవితంలో 100% ఫాలో అయ్యారు. టీచింగ్స్ పక్కన పెట్టండి. చాలా మంది చాలా గొప్ప గొప్ప టీచింగ్స్ ఇస్తారు. టీచింగ్ గొప్పదా, టీచర్ గొప్ప అని దీనికి ఎవరు ప్రపంచంలో సమాధానం చెప్పలేడు. ఏ టీచర్ అయితే తను చెప్పిన టీచింగ్ ని ఫాలో అవుతాడో ఆ టీచర్ ని ఫాలో. దిస్ ఇస్ ద రూల్. సాధనకి జస్ట్ ఇది. కొత్త టీచింగ్ ఫాలో అవుదాం అంటే చాలా మంది చాలా టీచింగ్స్ చెప్తారు. టీచర్ ని ఫాలో అవుదాం అంటే చాలా మంది చాలా వాడు చెప్పిన వాడు ఫాలో అవడు.
ఆ టీచర్ని ఫాలో అవ్వాలా మనం? ఏ టీచర్ అయితే తను చెప్పిన టీచింగ్స్ ని ఫాలో అవుతాడో, ఏ టీచర్ అయితే భగవద్గీతని యథాతథంగా ఫాలో అవుతాడో, ఏ టీచర్ అయితే ఉపనిషత్తులు, టీచర్ అంటే ఐ మీన్ గురువు, ఏ గురువు అయితే ఉపనిషత్తుల తాలూకు జీవన విధానాన్ని 100% ఫాలో అవుతాడో, ఏ టీచర్ తన గురువు గురించి ఏం చెప్తున్నాడో అది తను ఫాలో అవుతాడో, అట్లాంటి గురువుని ఫాలో అవడానికి మన గురువు కావాలి కదా. ఆ గురువే మాస్టర్ వికే గారు. ఇట్లాగా మాస్టర్ గారిని అర్థం చేసుకునే విధానం కూడా అవుతుంటుంది. మాస్టర్ గారిని ఎలా ప్రొవైడ్ చేయాలంటే, మీరు మాస్టర్ గారి లైఫ్ లో పై నుంచి కింద వరకు చూసి, ఎప్పుడన్నా మనకి అదృష్టం బాగుండి ఆయన ఒక్క దొరికి ఆ సమయానికి మనకి ఏదో గుర్తుకొచ్చి, మంచి విషయాలు గుర్తుకొచ్చి ఆయన ఏదైనా అడిగాం అనుకోండి, ఆయన చాలా హ్యాపీగా హాయిగా చెప్తారు. అంటే కొన్ని వందల సంవత్సరాలు కానీ ఇట్లాంటి ఒక రహస్యాన్ని గురువు ఓపెన్ చేయడు అనేటటువంటి దాన్ని ఆయన చాలా ఈజీగా ఓపెన్ చేస్తారు. ఎవరికి ఓపెన్ చేస్తారు? ఆ సమయానికి ఆయనతో పాటుగా కూర్చుని ఆ సమయానికి మనకు గుర్తుకొచ్చేది ఇట్లా చేయాలి అంటే ఆయన ఓపెన్ చేస్తారు. అది పుస్తకాల్లో 100% ఏ రోజు ఏ గురువు ఓపెన్ చేయరు. ఎందుకు చేయాలంటే రోడ్డు పడేస్తే ప్రతివాడు దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇది మాస్టర్ వికే గారి గురించి. సో ఇన్ని డైమెన్షన్స్ లో మాస్టర్ గారి గురించి ఒక పుస్తకం రాయడం ఎవరు సాధ్యం అవుతుంది? సాధ్యవాలంటే మాస్టర్ గారి సబ్జెక్ట్స్ అన్ని మనకు తెలిసి ఉండాలి. మాస్టర్ గారి గురించినటువంటి సమగ్రంగా ఒక కంప్లీట్ బుక్ రాయాలంటే, ఏవైతే నేను మొట్టమొదటి మీకు చెప్పుకుంటూ వస్తున్నానో అన్ని సబ్జెక్ట్స్ లో ఆయనతో పరిచయం ఉండి, ఆయనతో డిస్కస్ చేసి, అందులో మనకు పరిచయం ఉండి, అందులోకి మనకు ప్రవేశం ఉండి, అభినవేశం ఉండి, కొంచెం లోపలికి దూరినటువంటి వాళ్ళు రాస్తే ఒక 1000 పేజీలు 500 ఏంటి 600 పేజీలు అవుతుంది. ఆ పుస్తకం ఎవరు చదువుతారు? అందరికీ కావాల్సిన పుస్తకం అది కాదు. అందరికీ అది ఇంట్రెస్టింగ్ గా ఉండదు. సాధన వాళ్ళు ఇప్పుడు మీ అందరూ ఎక్కువ ఉన్నారండి. నేను సాధన గురించి చెప్తాను అనుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉండాలని రూల్ ఏమీ లేదు. అదే మాస్టర్ గారి తాలూకు మహిమలు కొన్ని మీకు చెప్పానండి. మాస్టర్ గారి గురించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ గా ఇన్స్పైరింగ్ గా ఉండేటటువంటి మహిమలు లాంటివి ఏవో కొన్ని చెప్పాను అనుకోండి, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎమోషనల్ గా మాస్టర్ గారి గురించి నేను మాట్లాడాను అనుకోండి, మీరు కూడా కళ నీళ్ళు పెట్టుకుంటారు. గురు పూజలు వాటిలో మనం చూసాం. మాస్టర్ గారి గురించి చెప్తుంటే మా కళ నీళ్ళు వచ్చాయండి. విఘ్నేశ్వర ఏమైనా అనిపించింది ఆ మనసులో. కళ నీళ్ళు రావాలండి. ఎందుకు నీళ్ళు రావాలి? స్ఫూర్తి రావాలి. అరే నా జీవితం చాలా కాలం అయిపోయింది, నా 70 వచ్చేసినాయి, 60 సంవత్సరాలు వచ్చినాయి, 50 సంవత్సరాలు వచ్చినాయి, ఇలాంటి మహాత్ములు మనం చూడలేదు, అది మనం చూసాం కానీ ఆ రోజుల్లో మనం మిస్ అయ్యాము. అరే ఆయన ఇంత వర్క్ చేశారా? అది ఎవరికి గుర్తురాదే? ఎన్ని గంటలు లేచారో, ఎన్ని గంటల పైన వర్క్ చేశారో, శరీరం వదిలిపెట్టడానికి ఒక నెల రోజు ముందు వరకు ఆయన ఎంత వర్క్ చేశారో, ఎవరి గురించి చేశారో, ఆయన గురించి ఏమైనా ఆయన చేసుకున్నారా? ఆయన ఇమేజ్ పెంచుకోవడం గురించి ఆయన ఏమైనా చేసుకున్నారా? ఆయన కుటుంబాన్ని పెంచుకోవడం గురించి ఆయన ఏమైనా చేసుకున్నారా? ఆయన పేరు ప్రతిష్టలు పెంచుకోవడం గురించి ఆయన ఏమైనా చేసుకున్నారా? ఇవన్నీ ఎందుకు గుర్తురావు మాస్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు? ఆయన సర్వసంగ పరిచయ కదా మాస్టర్ గారు. మన కళ్ళ ముందు మనం చూసాం కదా, కళ్ళెరకుండా మనం చూసాం, అవి గుర్తు రావాలి కదా మనం. అరే మన గురించి ఆయన ఎంత శ్రమ పడ్డారే, మన గురించి ప్రపంచం గురించి ఆయన శ్రమ పడ్డారే, ఏనాడు ఆయనకంటూ ఏమి జీవితంలో లేని మనిషి ఎవరైనా మనం చూసామా? చూడగలమా? అది కదా మనకి స్ఫూర్తి ఇవ్వాలి, అది కదా మన డైరెక్షన్ ఇవ్వాలి, అది కదా మనకు జీవితాన్ని ఇవ్వాలి. శరీరం వదిలిపెట్టే ముందు ఏం చేశారా ఈ జీవితంలో అడిగితే చెప్పడానికి మనకు కార్యక్రమం ఉండాలిగా. మనం ఫీల్ అవడం వేరు. మనం చాలా పనులు చేస్తున్నాము, ఇప్పుడు మాస్టర్ గారి స్మరణలో ఉంటున్నాము. మాస్టర్ గారి స్మరణలో నువ్వు ఉంటే మాకేంటయ్యా? అది తెలియగలుగుతున్నా. నువ్వు మాస్టర్ గారి స్మరణలో ఉన్నావు, మాకేంటి? నువ్వేం చేస్తున్నావా మాకు? మాకంటే ప్రపంచానికి, సమాజానికి ఏమైనా పనికొచ్చే పనులు చేస్తున్నావా? నిస్వార్థంగా నువ్వేమైనా చేస్తున్నావా? ఒక ఎజెండా లేకుండా, ఒక మోటో లేకుండా నువ్వేమైనా చేస్తున్నావా? నిజంగా ప్రపంచానికి పనికొస్తున్నాయా? అది కదా ప్రపంచానికి కావాల్సింది. నువ్వు రోజు పూజ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ప్రేయర్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఇవన్నీ నీ పర్సనల్ సాధనకి సంబంధించినట్టు. అది మాకేంటి సంబంధం?
ప్రపంచానికి కావాల్సింది ప్రపంచానికి పనికొచ్చేవాడు కావాలి. మాస్టర్ గారి భాషలో చెప్పాలంటే గొప్పవాడు ప్రపంచానికి అక్కర్లేదు. ప్రపంచానికి కావాల్సింది ఎవరు? మంచివాడు కావాలి. ప్రపంచానికి ఉపయోగపడేవాడు కావాలి. ఇది మాస్టర్ గారి గురించినటువంటి చాలా తక్కువ ఇంట్రడక్షన్ చెప్పాను మీకు. ఇంకో నెక్స్ట్ డైమెన్షన్ లో మాస్టర్ గారి లైఫ్ ఎలా ఉందో ఆయన ఎవల్యూషన్ చెప్పడం కోసం చెప్పాను నేను మీకు. ఇక సత్యదేవ్ గారి పుస్తకం గురించి కాకపోతే ఇది నాకు ఇచ్చిన డ్యూటీ అది కదా. సో ఇది చాలా ట్రాన్స్లేషన్ కూడా తేజస్వి బాగా చేశాడు. ఇలాంటి బుక్స్ ట్రాన్స్లేట్ చేయడం చాలా కష్టం. సత్యదేవ్ గారు కూడా చాలా బాగా రాశారు. దీంతో పాటు సంతోషించే విషయం ఏంటంటే ఇందులో ఆ చాలా మంది గురించి ప్రస్తావన సత్యదేవ్ గారు చేశారు ఈ పుస్తకంలో. మాస్టర్ గారితో ఎవరెవరు కలిసి పనిచేశారో, మాస్టర్ గారితో ఎవరెవరు కలిసి సర్వీస్ చేశారు, ఎవరెవరైతే వాళ్ళ జీవితాల్ని మాస్టర్ గారికి అంకితం చేశారో, లేకపోతే సమాజానికి అంకితం చేస్తారు, ఎవరెవరు ఏ యాక్టివిటీస్ క్యారీ చేశారు, కొన్ని చోట్ల కొన్ని కేంద్రాలు, వీలైనన్ని ఫోటోలు. సత్యదేవ్ గారు అంటే మీడియా ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది దీంట్లో. అందులో చిన్న పుస్తకం కాబట్టి తక్కువ ఫోటోలు, కానీ దీంట్లో చాలా ఫోటోలు ఉంటాయి, పేపర్ కటింగ్స్ ఉంటాయి. తర్వాత చాలా విషయాలు, చాలా మంది ఆనందం, చాలా మంది పేర్లు దీంట్లో ఆయన మెన్షన్ చేసి వీళ్ళు ఈ పని చేశారు, వీళ్ళు ఈ పని చేశారు, వీళ్ళు ఈ పని చేశారంటే ఈ పుస్తకం ఉన్నంత వరకు ఈ పుస్తకంలో ఎవరెవరు పేర్లు వాళ్ళు మెన్షన్ చేశారో, ఆయన ఎవరెవరు ఏ యాక్టివిటీస్ చేశారో అని మెన్షన్ చేశారో వాళ్ళందరూ కూడా మాస్టర్ గారితో పాటుగా వాళ్ళందరూ కూడా ఉంటారు. నేనైతే రాయను, నేను రాస్తే మాత్రం రాయండి. సత్యదేవ్ గారు రాశారు, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనతో ఉన్నటువంటి వాళ్ళు, మన తోటి వాళ్ళు వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు మనతో పాటు ప్రపంచాన్ని తెలియాలి కదా, రికార్డు కావాలి కదా. రికార్డు కావాలంటే పుస్తకంలోనే ప్రింట్ అయి ఉండాలి. పుస్తకంలో ప్రింట్ అయ్యి ఉండకపోతే ఎవరు తెలుస్తుంది అది. రాశారు. మాస్టర్ గారి గురించి ఆయన సత్యదేవ్ గారు ఎంత ఎక్కువ విషయాల్ని సేకరించి మాస్టర్ అన్ని విషయాలు బయటికి చెప్పాలో విత్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్స్ చెప్పే డేట్స్ కూడా చెప్పాను కదా. ఎంతమంది మాట్లాడుతున్నారు. సంకల్పం చాలా గొప్ప సంకల్పం. ఫర్ సచ్ మాస్టర్స్ టు కమ్ అండ్ గో, నో obstacle you can imagine can really stop them. They have mastered their will. అదే మంచి పాయింట్ రాశారు. He explained, for such masters to come and go, no obstacle you can imagine can really stop them. They have mastered their will. ఇది తెలుసు ట్రాన్స్లేషన్. సో చాలా బాగుండింది. సో ఎందుకన్నా నేను మాట్లాడను. దయచేసి ఈ పుస్తకం తెలుగులో చదువుకున్న వాళ్ళు చదువుకోండి, ఇంగ్లీష్లో కూడా చదువుకోండి. ఇది ఎక్కువ ఇంగ్లీష్ వాళ్ళని ఏం చేసి ఇచ్చినటువంటి పుస్తకం ఇది. ట్రాన్స్లేషన్ కూడా ఆయన ఎంత బాగా గలరో అంత బాగా ట్రాన్స్లేషన్ చేశారు. సత్యదేవ్ గారు నిజంగా అదృష్టవంతుడు. మాస్టర్ గారితో చాలా సంవత్సరాలు ఆయన కలిసి ఉన్నందుకు మాస్టర్ గారు రుణం ఆయన తీసుకున్నారని చెప్పి నేను అంటే అది పెద్ద విషయం అయిపోతుంది, కానీ మాస్టర్ గారి పట్ల ఆయన బాధ్యతను ఆయన చక్కగా నిర్వహించారు. ఎట్లాంటి మరెన్నో పుస్తకాలు సత్యదేవ్ గారు రాయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. నమస్కారం.